అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 23. ఆద్విక్ అన్వికను ఒళ్ళో లాక్కుని గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు. అన్విక విడిపించుకోవాలని ట్రై చేస్తుంటే ఆద్విక్ తనని తన వైపు తిప్పుకుని, ప్లీజ్ అన్వి, ఒక్క ఛాన్స్ ఇవ్వరా, ఎందుకు అనాల్సినవి ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా అని సీరియస్గా ఆద్విక్ మీద నుండి లేవడానికి గింజుకుంటూ ఉంటుందా అన్వి. ఆద్విక్ అన్విక ఫేస్ని తన వైపు తిప్పుకుని, సారీ అన్వి, నేను చేసిన తప్పే కాదు అనను, అందుకని నన్ను వదిలేసి వచ్చేస్తావా అంటాడు. అక్కడ నేనున్నా లేకున్నా పెద్ద తేడా ఏముండదు. అయినా సారీ చెప్తే చేసిన తప్పు ఒప్పు అవుతుందంటే మీ జైల్లో మనుషులే ఉండరు, అసలు జైలు అక్కర్లేదు కూడా అంటుంది అన్వి. నిజంగానే నన్ను వదిలేస్తావా అన్వి అంటాడు ఆద్విక్ బాధగా. అన్విక బలవంతంగా ఆద్విక్ను విడిపించుకుని, సిల్లీ క్వశ్చన్ ఆద్విక్, నేను వదిలేస్తే ఏమవుతుంది, మీ తమ్ముడు ఇంకో సంబంధం తెచ్చాడుగా, హ్యాపీగా పెళ్లి చేసుకో, నా నుండి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వీలైనంత త్వరగా డివోర్స్ వచ్చేలా చేయమని లాయరు అంకుల్కి డాడ్ కూడా చెప్పాడు అంటుంది. ఆద్విక్ పైకి లేచి, అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, నా జీవితంలో ఇంకొక పెళ్ళి అనే కాన్సెప్టే లేదు, ఉండదు, ఎప్పటికీ నా భార్య నువ్వే, నీకు నేను అక్కర్లేకపోయినా నాకు నువ్వు కావాలన్వి. అన్విక, ఓ గ్రేట్, ఇంకో పెళ్ళి అనే కాన్సెప్ట్ అయితే లేదు, కానీ గాయత్రి అనే అమ్మాయి మాత్రం కావాలి, అందుకే తన వెంట తిరుగుతున్నావు అంతేనా అంటుంది. విషయం తెలుసుకోకుండా ఊరికే మాట్లాడకన్వి అంటాడు ఆద్విక్. అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను, ప్రతీదీ నా కళ్ళారా చూశాకే మాట్లాడుతున్నాను. పరాయి ఆడదాంతో ఏ భార్య తన భర్తని చూడకూడని పొజిషన్లో నిన్ను చూశాను, అంతకన్నా భార్యకి బాధ కలిగించే విషయం ఏమైనా ఉంటుందంటావా? నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే నాకు నా మనసుకి విలువివ్వాలని ఏ రోజు అనుకోలేదు, కనీసం నన్ను భార్యగా ఏ రోజు చూడలేదు, నన్ను మనిషిగా కూడా చూడలేదు, ఏ రోజు మా నాన్న చెప్పిన మాట వినలేదు, ఆయనకు భయపడింది లేదు, కానీ నువ్వేం చెప్పినా చేశాను, నువ్వు కోపంగా చూసే నీ చూపుకే భయపడేదాన్ని, నువ్వెన్నిసార్లు కొట్టినా భరించాను, నీకోసం నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను, కానీ చివరికి నాకే విలువ లేకుండా పోయింది, నాకంటే నీకు ఇంకొకరు ముఖ్యమైపోయారు అని తెలిసాక ఇంకా నీతో నేనెందుకు కలిసి ఉండాలి, మన మధ్య ఇప్పటి వరకు భార్యాభర్తల బంధమే లేదు, కానీ మీ మధ్య అంతకు మించి ఉంది, అందుకే మీ ఇద్దరికీ నేను అడ్డు కావాలనుకోవటం లేదు, పాతకాలం అమ్మాయిల్లా నా భర్తే నా సర్వస్వం, తను ఎలా తిరిగినా ఎవరితో ఉన్నా నా భర్త నాకే కావాలి అనుకునే రకం కాదు నేను. అన్వి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను, మనం మన కళ్ళతో చూసిందంతా ఎప్పుడు నిజం కాదు, కొన్నిసార్లు మన కళ్ళు నిజాన్ని దాచి నలుగురు చెప్పిన మాటల్నే నిజాలుగా మారుస్తాయి. ఒప్పుకుంటాను, నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, అలా అని ఏ రోజు నీ స్థానంలోకి ఇంకొకరిని తీసుకురావాలని నేను అనుకోలేదు, అనుకోను కూడా, ఎందుకంటే ఇష్టంతో కట్టినా ఇష్టం లేకుండా కట్టినా నా వరకు నేను తాళి కట్టిన అమ్మాయే నా భార్య, తనకే ఆ స్థానాన్ని ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను అని అంటుంటే అన్విక చెయ్యడ్డు పెట్టి, నువ్వెన్ని చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను ఆద్విక్, ఇంకోసారి నన్ను కలవాలని మాట్లాడాలని చూడకు, అలా చేయాలని చూస్తే మాత్రం నేను ఎక్కడున్నానో కూడా తెలియనంత దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. ఎందుకని చెప్పేది వినకుండా ఇంత మొండిగా ఉన్నావు అంటాడు. మీరు నా మీద ప్రేమతో వచ్చుంటే మీరు చెప్పేది వినేదాన్నేమో, కానీ మీరు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి మాత్రమే వచ్చారు, నా కోసం కాదు అంటుంది. నో అన్వి, నేను నీ కోసమే వచ్చాను, ప్లీజ్ ఆద్విక్, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ అబౌట్ దిస్ నాన్సెన్స్, ఐ హ్యావ్ టు గో అంటుంది అన్వి. ఆద్విక్, ఇప్పుడు వెళ్తున్నా అన్వి, బట్ మళ్ళీ వస్తాను, బికాజ్ నా అన్వి నాకు కావాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆద్విక్ వెళ్ళిపోయాక అన్విక బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. శ్రీనిక గృహప్రవేశం అయ్యాక దేవిక గారు తనని తీసుకుని అనసూయ గారు రూముకి వెళ్తారు. అనసూయ గారు శ్రీనిక రాగానే తనని పక్కన కూర్చోబెట్టుకుని, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తల్లి, మా అంశు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే నీలో ఏదో స్పెషాలిటీ ఉందని నాకు బాగా అర్థమయ్యింది.
ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడుగుతారు. శ్రీనిక ఆవిడ్ని చూస్తూ శ్రీనిక బామ్మగారు అంటుంది. మీ పెళ్లి సంగతి మీ వాళ్ళకైనా తెలుసా అని అడుగుతారు అనసూయ గారు. ఆ మాటకి శ్రీనికకి వాళ్ళ అమ్మ వాళ్ళు గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే తెలీదు అన్నట్లు తల ఊపుతుంది. దేవిక గారు వచ్చి శ్రీనిక భుజం మీద చేతులేసి, మా వాడు కనీసం మీ వాళ్ళకి చెప్పే టైం కూడా ఇచ్చినట్లేడు అంటారు. శ్రీనిక బాధగా ఉంటే అనసూయ గారు, మీ వాళ్ళతో నేను మాట్లాడతాలే తల్లి, నువ్వు బాధపడకు, మీ వాళ్ళ నెంబర్ ఇవ్వు, ఇప్పుడే మాట్లాడతా అంటారు. శ్రీనిక కంగారుగా, వద్దు బామ్మగారు, నేనే టైం చూసి అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. కూతురుగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాది. వాళ్ళ ప్రేమకి వాళ్ళ పెంపకానికి విలువ ఇవ్వకుండా నేను చేసిన పనికి వాళ్ళు వేసే శిక్షని అనుభవించాల్సింది నేనే కదా, కాబట్టి నేనే వాళ్ళతో ఈ విషయం చెప్పాలి బామ్మగారు అంటుంది. అనసూయ గారు శ్రీనిక మొహాన్ని చేతిలో తీసుకుని, ఇంత ఉన్నతంగా ఆలోచించే అమ్మాయి మా ఇంటికి కోడలుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి. కానీ ఇందులో మా వాడు తప్పు కూడా ఉంది కదమ్మా, కాబట్టి మేము కూడా నీతో వచ్చి మాట్లాడతాం అంటారు. అమ్మ వాళ్ళతో మాట్లాడటానికి నాకు కొంచెం టైం కావాలి బామ్మగారు, అప్పుడు తప్పకుండా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు ఈ విషయం గురించి మర్చిపోండి అంటుంది. మీ అమ్మ వాళ్ళు దగ్గర లేరని బాధపడకు శ్రీనిక, నీకు మేమంతా ఉన్నాం అంటారు దేవిక గారు. అనసూయ గారు, మా వాడు బంగారు తండ్రి, కాకపోతే కోపం ఎక్కువ. ఈ విషయంలో మాత్రం కాస్త సర్దుకో అమ్మా. మిగతా గుణాల్లో మాట అనడానికి లేదు, అంత మంచివాడు. వాడికి ఓర్పు సహనం కూడా ఎక్కువేనమ్మా అని మాట్లాడుతూ అల్మారాలో ఉండే కాసుల పేరు తీసి తనకిస్తూ, ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు, నేను మా శివ పెళ్ళానికి ఇవ్వాలని జాగ్రత్తగా దాచాను, దీన్ని నువ్వు పెట్టుకో తల్లి అంటారు. శ్రీనిక మనసులో, మీ మనవడు గురించి మీరే చెప్పాలి, ఎంత మంచివాడో, నా ఫ్యామిలీని నా ప్రేమని నాకు దూరం చేసిన దుర్మార్గుడు, అలాంటి వాడిని తెగ పొగుడుతున్నారు అనుకుంటూ ఉండగా దేవిక గారు, తీసుకోమ్మా అంటారు. శ్రీనిక ఆలోచనలో నుండి తేరుకుని మొహమాటంగా చూస్తూ, తప్పుగా అనుకోకండి బామ్మగారు, ఇది నాకొద్దు అంటుంది. దేవిక గారు, ఏమైందమ్మా అని అడుగుతారు. శ్రీనిక, అమ్మ వాళ్ళందరూ నన్ను క్షమించి నన్ను దగ్గర తీసుకున్నప్పుడు మీ అబ్బాయి నా మెడలో దీన్ని వేసినప్పుడు తీసుకుంటానండి అంటుంది. దేవిక గారు, అండి ఏంటమ్మా, చక్కగా అత్తయ్య అని పిలువు, నా కొడుకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా, వచ్చే కోళ్ళు ఎప్పుడెప్పుడు అత్తయ్య అని పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నా అంటారు. శ్రీనిక దేవిక గారిని చూసి మనసులో, కొడుకు మీద అతనికి వచ్చే భార్య మీద ఇంత ప్రేమ పెంచుకుంది, రేపటి రోజున కొడుకు అసలు స్వరూపం తెలిస్తే ఏమవుతారో అనుకుంటుంది. అనసూయ గారు, సరే తల్లి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోమా అని, దేవిక అమ్మాయికి రూమ్ చూపించు అంటారు. శ్రీనిక పైకి లేచి అనసూయ గారి కాళ్ళకు దండం పెట్టి దేవిక గారి వెనక వెళ్తుంది. దేవిక గారు రూమ్ చూపించి మళ్ళీ వస్తాను అని బయటకు వెళ్తారు. శ్రీనిక వాష్రూమ్కి వెళ్తూ, నా వెంట నేనేమీ తెచ్చుకోలేదు, ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఏం వేసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఇంతలో దేవిక గారు వచ్చి బట్టలు ఇచ్చి, మా అమ్మాయి కోసం కొన్న బట్టలు శ్రీనిక, ఫ్రెష్ అయ్యి వేసుకో అంటారు. శ్రీనిక, అయ్యో అత్తయ్య, తన కోసం తెచ్చి నేను వేసుకుంటే ఏం బాగుంటుంది అంటుంది. దేవిక గారు నవ్వి, తను ఇక్కడ ఉండదు శ్రీనిక, తను లండన్లో ఉంటుంది, ప్రతి సంవత్సరం వస్తాను అంటుంది కానీ రాదు, తను వస్తుందని ప్రతిసారి కొత్త బట్టలు కొనడం, తను రాక బీరువాలో సర్దటం, ఇదే సరిపోతుంది, తనకు మళ్ళీ తీసుకుందాంలే, నువ్వు ఫ్రెష్ అవ్వు అనేసి వెళ్తారు. శ్రీనిక ఫ్రెష్ అయ్యి శివాంష్తో మాట్లాడాలని రూమ్లో నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీనివాస్ గారు వచ్చి, అంశ్ రూము పైన ఉందమ్మా, సెకండ్ ఫ్లోరు 4th రూము, ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే పైకి వెళ్ళు అంటారు. శ్రీనిక, థ్యాంక్స్ తాతయ్య అని పైకి వెళ్తుంది. శివాంశు రూమ్ దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టాలా లేక పేరుతో పిలవాలా అని ఆలోచిస్తూ ఉండగా శివాంశు వచ్చి తలుపు తీస్తాడు. తన ఎదురుగా శ్రీనిక కనిపించేసరికి కోపంగా, ఏయ్ నిన్నెవడో నా రూమ్ దగ్గరే రమ్మన్నాడు, ముందు వెళ్ళి ఎక్కడి నుండి అంటాడు. శ్రీనిక, హలో బాస్, కాస్త తట్టుకో, నా చెల్లి గురించి అడగాలని వచ్చాను, నువ్వు అనుకున్నట్లు
పెళ్లి చేసుకుని తగలడ్డావుగా అని అనగానే శివాంశు కోపంగా వాట్ అని అరుస్తాడు గట్టిగా. శ్రీనిక మనసులో ఒసే శ్రీ, ఈ రాక్షసుడితో జాగ్రత్తగా డీల్ చేయాలే, అమ్ములు వాడి దగ్గరే ఉంది ఇంకా అనుకుని, అదే తమరు అనుకున్నట్టు నా లైఫ్ నాశనం చేయాలని కంకణం కట్టుకుని మా చెల్లిని తమరి దగ్గర జాగ్రత్తగా దాచి పెళ్లి కొప్పించి పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పటికైనా మా చెల్లిని పంపిస్తారేమో అని అంటుంది. శివాంశు సీరియస్గా, ఒకసారి ఏదైనా చెప్పాను అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు ఈ శివాంశ్. మీ చెల్లి మీ ఇంటికి వెళ్ళి కూడా 2 గంటలయ్యింది అని, నీకు కావాల్సిన ఆన్సర్ దొరికిందిగా, నౌ అవుట్ అంటాడు గట్టిగా. హలో సార్, అప్పుడే అవ్వలేదు, ఇంకా ఉంది మాట్లాడేది. రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది. ఏంటి వెళ్ళేది? మార్నింగ్ గుడిలో చెప్పిన కండిషన్స్ మర్చిపోయావా? నువ్వు ఇల్లు దాటి వెళ్ళకూడదు అంటాడు శివాంశు. శ్రీనిక, ఓ అలాగా, మరి నా పని నేనే చేసుకోవాలన్నావుగా, మీ వస్తువుల మీద హక్కు లేదంటూ ఏదేదో చెప్పారుగా మీ కండిషన్స్లో, మరి నాకేమైనా కావాలి అంటే ఎలా అంటుంది. శివాంశు, దానికి ఏ లోటు ఉండదు, 2 రోజులు నోరు మూసుకు కూర్చో, అవంతట అవే వస్తాయి అంటాడు. ఏంటి తమరు భిక్ష వేస్తారా? నీలాంటి వాళ్ళకు వేసే అలవాటు కానీ తీసుకునే అలవాటు నాకు లేదు అంటుంది. శివాంశ్ ఆ మాట కోపంగా శ్రీనిక దగ్గరకు వచ్చి బుగ్గల్ని ఒక చేత్తో గట్టిగా నొక్కి పట్టుకుని, మాటలు మర్యాదగా రానివు, ఎవడే భిక్ష తీసుకునేది? డబ్బు కోసం అబ్బాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ చేసుకోవాలనుకునే నీలాంటి ఎందరో అమ్మాయిలను చూశాను, నువ్వు కూడా అలా సెటిల్ అవ్వాలని చూసిన దానివేగా, నీ ప్లాన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చావు అనగానే శ్రీనికకు కోపం వచ్చి శివాంశు చేయి పక్కకు నెట్టి, నీలాంటి చీప్ మెంటాలిటీ నాది కాదు. ఓ అందుకేనా ప్రేమించిన వాడిని కాదని వాడి కోసం ఎదిరించకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు సిగ్గు లేకుండా అంటాడు. నా వీక్నెస్ నా చెల్లి అని తెలుసుకుని నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, నా మీద రివెంజ్ కోసం తనను అడ్డం పెట్టుకుని పెళ్లి కొప్పించి నీకే సిగ్గు లేనప్పుడు నాకెందుకు ఉంటుంది అంటుంది శ్రీ. శివాంశు కోపం ఎక్కువయ్యి శ్రీనిక చెంప మీద లాగొకటి పీకి, నా సంతోషాన్ని నా నుండి దూరం చేసి నిన్ను ఇంతకంటే ఎక్కువే చేయాలని ఉన్నా, నాకంటూ కొన్ని వాల్యూస్ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి కామ్గా ఉన్నా, నా పేషెన్స్ని టెస్ట్ చేసి నా లిమిట్స్ క్రాస్ చేసేలా చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నేను ఎంత ప్రశాంతంగా ఉంటే నీకు అంత మంచిది. కాదు కూడదని రెచ్చగొట్టే పనులు చేసావనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ అని బయటకు తోసేసి విసురుగా డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.